అన్నిటికంటే ముందు అసలు ఒకటి చెప్తాను. చిన్నది పుట్టినాక 2 మంత్స్‌కే మా నాన్న నా చేత బలవంతంగా ఇండక్షన్ స్టవ్ బిజినెస్ చేయించాడు. నా వల్ల కాదంటే కూడా వినకుండా గిఫ్ట్‌గా ఇచ్చేది. ఆల్రెడీ రీసెంట్‌గా షేర్ చేసుకున్నాను. సో, చిన్నది పుట్టిన సెకండ్ మంత్‌లోనే బిజినెస్ స్టార్ట్ చేశాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బలవంతంగా చేయిస్తారండి అందరూ నా చేత. ఏది కూడా ఇప్పటికి కూడా అంతే. ఇంకా మా ఆయనకి ఇష్టం లేకపోయినా మా నాన్న గిఫ్ట్‌గా ఇచ్చినాడు. ఇంక చెయ్యాలి అని బలవంతంగా వాళ్ళను డిసప్పాయింట్ చేయలేక పేరెంట్స్ ఫీల్ అవ్వకూడదనేసి అలా బలవంతంగా ఆ బిజినెస్ చేయాల్సి వచ్చింది. మా నాన్న చెప్పినట్టు ఇండక్షన్ చైన్ సిస్టమ్ బిజినెస్ ఆల్రెడీ అది షేర్ చేసుకున్నాను. ఇది అయిపోయినాక ఈ పక్కింటి పిల్ల వచ్చింది. పక్కింటి అమ్మాయి వచ్చి అంటే చీరల వ్యాపారం మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఇంకా అది ఇండక్షన్ స్టవ్ బిజినెస్ రన్ చేస్తుండగానే మీరు శారీస్ బిజినెస్ ఎందుకు చేయకూడదు అంటే మా అమ్మ ఒకప్పుడు చేసింది, బాగా జరుగుతుంది, హెల్త్ బాగలేక మానేసింది, ఆమెకు క్యాన్సర్ అనమాట. సో నేను కస్టమర్లను మీకు మా రిలేషన్స్ని తీసుకొస్తాను, మీకు చీరలు ఎక్కడ దొరుకుతాయి కూడా నేను చరణ దగ్గర పిలుచుకుపోయి ఇప్పిస్తాను అని ఈ అమ్మాయి వెనకలబడింది.